వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్మికుల రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తెలిపారు. ఈ మేరకు చైర్మన్ చేపట్టిన చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు. రామగుండం జీడీకే 11 ఇంక్లైన్ గనిలో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బలరాం నాయక్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు అధికంగా ఉన్న రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాలలో 2 రోజులుగా చైతన్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా ప్రతి గనిలో కార్మికుల సమస్యలు అడిగి తీసుకున్నట్లు తెలిపారు. రానున్న వేసవి కాలం విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామని, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు బహుమతులను అందజేశారు. ఈ యాత్రలో చైర్మన్ తో పాటు సింగరేణి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు. ట్రామరు, కంటిన్యూస్ మైనర్ ఆపరేటరు వాళ్ళతో మాట్లాడిపిస్తాము. వాళ్ళు కూడా 2 నిమిషాలు. మరి చెప్పిందే చెప్పకుండా రిపీటెడ్ కావద్దు. నేను చెప్పిన విషయం జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి. సార్ 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 ఇంట్లో పోతాను ఆగరా. కంపెనీ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, దీన్ని కంపెనీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఏ డిజిగ్నేషన్ వీళ్ళంతా మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ సార్, వుడ్ బి అండర్ మేనేజర్స్. విమెన్ ఎంప్లాయీస్ రెండు రోజులుగా మనము సింగరేణిలోనే ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాస్లో. ఇక్కడ దాదాపుగా 30,000 మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్మికులు, ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో ఇప్పుడు దానికంటే పని గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది, అండ్ ఓపీ కూడా పెరుగుతుంది. దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ టైమే మనకు దాదాపు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక 4 నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు. ఏదైనా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే
మన ప్రొడక్షన్ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది చాలా కీలకము. అలాగే ఇప్పుడు దాదాపుగా మనము పవర్ డిమాండ్ చూశారు. ప్రతి సంవత్సరము మార్చి నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే. కానీ మొన్న మన తెలంగాణ జెన్కోస్ చూస్తే, ట్రాన్స్కోస్ చూస్తే మొన్న ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ ఫస్ట్ నాకు ప్రొడక్షనే అవుతుంది. ఫస్ట్ రక్షణ ఏ మైన్లో కానీ ఏ ఓసీలో కానీ మనం ఇప్పుడు నిలబడిన ఏదైనా సౌండ్ వచ్చినా ఇక్కడ గాలి వచ్చినా ఫస్ట్ దాన్ని చూస్తాము. నేను ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు జోరు వర్షం వస్తుంది, మన బైక్లో ఇట్లా పోతూనే ఉంటాయి, కార్లో పోతున్నాం, కొద్దిగా స్లో చేసుకుంటాం. ఇక్కడ కూడా నేను ఈ రోజు దాకా రక్షణ చర్య అండర్గ్రౌండ్లో కానీ ఓపెన్ కాస్ట్లో కంపెనీ ఏదైనా తప్పు చేయడం వల్ల చేయొద్దని చెప్తాను. ఈ సేఫ్టీ ప్రొడక్షన్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ వర్క్ నాకు జెన్కోస్ కనుక ఈ కొన్నిసార్లు షెల్ రావడం, కొన్ని రాళ్ళు మంటలు రావడం, అవి కూడా కాకుండా షెల్ పికింగ్ చేయడము, ఆ తర్వాత కొన్ని సీఎంను కంటామినేషన్ కాకుండా కూడా ఆ చర్యలు కూడా చేయమని చెప్పాము. ఇప్పుడు దాకా 2-3 నెలల్లో క్వాలిటీ కూడా పెంచాలి. ఎవరు అంతమంది క్వాలిటీ బాగలేదని మనకు ఏపీ, కర్ణాటక వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పల్నాడు జిల్లా తుగురవారిపాలెం జాతీయ రహదారిపై ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతి నుండి కొసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. వాహనం ముందు భాగం కాలిపోగా ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ సంఘటన ప్రమాద సమయంలో బస్సులో 25 నుండి 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారు అందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సంఘటనపై మరింత సమాచారం తెలియవలసి ఉంది. వీళ్ళు ముందు రోజు పెట్టుబాటు కూడా పెడుతున్నారు. వీడియో చేసి పెట్టాలి. అన్నా వీళ్ళు ముందు రోజు పెట్టుబాటు కూడా పెడుతున్నారు. వీడియో చేసి పెట్టాలి. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత 2 రోజులుగా 400 పైగా ఫోన్ కాల్స్, మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు?
ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. తిరువూరు గంపలగూడెం మండలం అనుములంక గ్రామాన్ని రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు. జిల్లా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు, వెటర్నరీ సిబ్బంది కలిసి ఫౌండరీలో మృత్యువాత చెందిన కోళ్లను శాంపిల్స్ సేకరించి మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ పరిశోధన కేంద్రకారానికి టెస్టులకు పంపించడం జరుగుతుందని, అలాగే తిరువూరు ప్రాంతంలో ఉన్న ఉట్టుకూరు, నెమలి, కొత్తపల్లి, రాజపురం ఉన్న చెక్పోస్టుల వద్ద అధికారులను నియమించి కోళ్ల ఫామ్ వెహికల్ ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు, అలాగే గంపలగూడెం, కొండూరు, విసన్నపేట, తిరువూరు మండలంలో ఉన్న చికెన్ షాప్లకు కోళ్లను సప్లై చేయడానికి వస్తున్న కోళ్ల వాహనాలను అనుమతించబడదని చెక్పోస్ట్ వద్ద అధికారులు నియమించి తగు చర్యలను చేపట్టారు. కొద్ది 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 ఓకే అభిలాష్ గారు ఆ కిట్టు చూపించిన సగం వెళ్తురు సగం చీకటి అవుతుందన్న. మళ్ళీ దిగింది సైగా సార్. వద్దు ఒకటి చాలే మనకి. భోపాల్ పంపించేది ఇదేగా సాయి కృష్ణ రెడ్ జోన్. ఇవన్నీ కిందగానండి రెక్కలు. రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉండవల్లి నివాసంలో బడ్జెట్ రూపకల్పనపై సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అధికారులు. మహాకుంభమేళకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని భక్తులు అవస్థలు పడుతుంటే అక్కడ ఉన్న పెళ్లి ఇంట్లోని మహానుభావుడు తన పెళ్లి ఇంటి తలుపులు తెరిచి మరీ అందరికీ తన ఇంటి పెళ్లి భోజనం అందజేశాడు. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథిని దేవునితో సరి సమానంగా భావించే మన హిందూ దేశ సంస్కృతికి, మన దేశ నాగరికతకు ఒక అపురూప చిహ్నం ఈ వీడియో. देखिए भैया, जाम लगा है और एक व्यक्ति के यहाँ शादी हो रही थी. शादी वाले व्यक्ति ने सभी लोगों के लिए खाने की व्यवस्था अपने भंडार खोल दी. ये देखिए, ये व्यवस्था देखिए, ये देखिए. शादी वाले व्यक्ति ने जाम में फंसे हुए महाकुंभ के लोगों के लिए अपने भंडार खोल दिए. इसको बोलते हैं, उसको बोलते हैं भारत. ताजा बनवा के लोगों को खिलाया है और क्या, इसको कहते हैं भारत. ये देखिए, लोगों के खाने की व्यवस्था कर दी है. लोग अपना प्लेट में ले लेके बढ़िया जा रहे हैं. कुछ लोगों को लग रहा है कि ये भंडारा है. ऐसा भंडारा नहीं, बेचारे के यहाँ शादी थी. ये देखिए, सेवा कर दिया उसने. ये देखिए, पिछले इतने देर से लोग हैरान परेशान, सबको खाने की व्यवस्था और पानी पिलाया. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారులు దాడులకి భయపడి వనస్థలిపురం వద్ద నిలిపివేసిన ప్రైవేట్ ట్రావెల్స్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. ఆర్టీఓ అధికారులు దాడులు పూర్తి అయ్యే వరకు బస్సు సిటీలోకి తీసుకొని వెళ్లమని చెప్తున్న డ్రైవర్ వాహనదారులు. కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు.
సుచిత్ర పట్టుకొచ్చి అన్నారు. సుచిత్ర పట్టుకొని దాంట్లో చేసేస్తారు. సుచిత్ర పట్టుకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే అన్నా మీరు చేసి ప్రమించండి అంటారు. మామూలు తిరిగి డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని వాళ్ళు రీఫండ్ కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు. రీఫండ్ కొట్టు నేర్చుకోవడం. ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్దలు, ఎవరికి అన్నాను 12, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయి. అదే కుర్రలు మనం చెప్పి వచ్చి 20 30 తొమ్మిది వెళ్ళిపోంటారు. మీటర్కి ఏమనుకోవచ్చు బతిమాలి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. వయసు పెద్ద వాళ్ళకి ఎలా చెప్తాను మనం సొంతంగా ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి. అది మన కాల్ ఛానల్ ఫోన్ చేస్తే వాళ్ళు పట్టే తీసుకుంటారు. ఆ అమ్మాయి నాకు చెప్తాను ఎలగొడ చేసి ఎవరు నాకు నేనే చేస్తాను చేయలేదు నా చేస్తాను. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు 25,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, ప్రతి రమణ తదితరులు ఆయన శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రరావు వాటి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విరాళదాత ఉడత వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు, నాగా ఆంజనేయులు, కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు? సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా? టీడీపీ కూటమి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ చంద్రబాబు జారుకునే ప్రయత్నం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదని ప్రశ్నించిన మాజీ మంత్రి శైలజనాథ్. అక్కడ ఉన్నావా ఈడే ఉండవా? రైట్ అమ్మా, అందరికీ నమస్కారం అమ్మా. డాక్టర్ శైలజనాథ్ గారు ఈ నెల 7వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. వారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ, మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 మాసాలు కూడా పూర్తి కావస్తాం. 9 మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే, ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రులు కావాలని కాదు, ప్రజా సంక్షేమం కోసం తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది. రెండు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
అందరు కూడా జగన్మోహన్ అంటే ఏమని కూడా తెలుసు కూడా. ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావలసిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాలపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివార్లోని ఇసుక వాగును పరిశీలించారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారి పట్ల సున్నితంగా వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ నుంచి కడిగి సర్వీస్ తీసుకొని అదే కోసం అంత క్లియర్గా అవును సార్, అవును. ఇది వాష్ చేసింది సార్, వాష్ చేసిన తర్వాత వచ్చింది సార్. ఈ పొలాల సార్ ఇదంతా సార్ ఇది వాగే సార్ టోటల్ వాటిలలో నుంచి ఈ పైన వచ్చిన రిజర్వాయర్ ఉంటుంది సార్, ఉప్పుగల్ రిజర్వాయర్ సార్. తెలంగాణలో మరోసారి కులగణన రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు మన వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన పెద్దలపైన ప్రతి ఒక్కరిపైన ఉందని కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ అన్నారు. జర్నలిస్ట్ కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మొదటి విడతలో 50 మందికి త్వరలోనే ఈ సౌకర్యం కల్పిస్తామని, ఇలా ప్రతిసారి 50 మందికి చొప్పున జర్నలిస్టులందరూ కవర్ అయ్యేలా చూస్తామని అన్నారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నా శక్తి మేరకు ఓ సోదరుడిలా జర్నలిస్టులకు చేదోడు వాదోడు చేయుతగా ఉంటానని డాక్టర్ వివేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మా అభ్యర్థన మేరకు పెద్ద మనుషులతో సహాయం చేస్తామని అన్నారు. ఇలా కాకుండా
కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఏదైనా మంచి ఆలోచన చేయుండానని వారం రోజుల క్రితం కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ను కోరడం జరిగిందని అన్నారు. వెంటనే స్పందించిన కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ జర్నలిస్టులకు అండగా ఉండేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మన ఆలోచనకు అభ్యర్థనకు కార్యరూపం ఇస్తూ స్పష్టమైన ప్రకటన చేసి తాను జర్నలిస్ట్ కుటుంబాల ప్రతిపక్ష పాత్రని చాటి చెప్పాలని ఆనందం వ్యక్తం చేశారు. నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను. ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నాం. మూడవది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.